శిష్య, ఫకీరా, నేను అంతం కాబోయే సమయం ఆసన్నమవుతుంది. కొన్ని వందల సంవత్సరాలుగా నేను దాచి ఉన్న ఈ మంత్రశక్తిని నువ్వు భద్రపరిచి ఒక చోట పదిలంగా ఉంచవలను. నేను తిరిగి మరలా 10 సంవత్సరాల తర్వాత నా శరీరంలోనికి నా ఆత్మను ప్రవేశపెడతాను. ఇంతలోపు నేను శక్తితో సంపాదించుకున్న నా మంత్రశక్తి మొత్తాన్ని నా కమండలంలో పెట్టి నీకు ఉంచుతాను. ఆ కమండలాన్ని నువ్వు జాగ్రత్త పరచవలను. నేను 10 సంవత్సరాలు అయిన వెంటనే తిరిగి మరలా ఇక్కడికి ప్రవేశిస్తాను. అప్పుడు నువ్వు ఈ కమండలం తీసుకొని నేరుగా నా వద్దకి రా. అర్థమైందా శిష్య, ఫకీరా? మరిచిపోకు అని ఆ మాంత్రికుడు తన శిష్యుడితో చెప్పాడు. చెప్పిన మరుక్షణమే ఆ మాంత్రికుడు అలా వెనక్కి పడిపోయాడు. తన దేహంలోంచి ఆత్మ నేరుగా ఆకాశంలోనికి వెళ్ళి అక్కడే అదృశ్యమైపోయింది. ఇది అంతా చూస్తూ తన శిష్యుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, గురువుగారు ఆత్మని చాలించారు. ఇప్పుడు తన శక్తిని మొత్తాన్ని ఈ పాత్రలోనే ప్రవేశపెట్టారు. కానీ ఏ ప్రదేశంలో దాస్తే ఈ శక్తులన్నీ నిఘంటువుగా ఉంటాయో అడగడం మర్చిపోయాను. సరే, ఏదైనా సరే మా గురువుగారు తిరిగి వచ్చేంత వరకు ఈ భయంకరమైన మంత్రశక్తిని మొత్తాన్ని ఎక్కడైనా భద్రపరుస్తాను. ఇప్పుడే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ వెతికి ఎక్కడ ఏ ప్రదేశం మంచిదో ఆ ప్రదేశంలో దాచిపెడతాను అని అనుకొని ఆ శిష్యుడు ఆ పాత్రను తీసుకొని అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఇంతలో ఆ శిష్యుడికి సరిగ్గా కొద్ది దూరం ప్రయాణించేసరికి ఊరి చివరన ఒక ఖాళీ స్థలం కనిపించింది. ఆ ఖాళీ స్థలంలో ఒక గోతిని తవ్వి ఆ గోతిలో తను గురువు ఇచ్చిన ఆ మంత్రశక్తి యొక్క పాత్రని ఆ యొక్క గోతిలో పాతిపెట్టి ఆ యొక్క గోతికి ఆనవాలుగా ఒక చిన్న మొక్కను నాటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆకాశం నుంచి ఒక రక్తపు చుక్క నేరుగా ఆ మొక్కపై పడింది. మరుక్షణమే ఆ మొక్క ఒక పెద్ద మహావృక్షంగా మారిపోయింది. మరుసటి రోజు ఆ గ్రామ ప్రజలు నేరుగా ఊరి చివరి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ ఆ చెట్టు వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే అరే రంగా, ఇదేంట్రా, ఈ ఊరి చిన్న ఎప్పుడు ఎంత పెద్ద చెట్టు చూడలేదు. నిన్న సాయంత్రం కూడా నేను ఇదేలో వెళ్ళాను, కానీ ఇంత పెద్ద మొక్క నేను చూడలేదురా. రాత్రికి ఈ మొక్క వచ్చిందంటావా ఏంటి? అరే ఊరుకరా, రాత్రికి ఎక్కడైనా ఇంత పెద్ద మొక్క ఒక్కసారి ఎదిగేదైతే నువ్వు చూడడం పొరపాటు అయి ఉంటది. ఈ చెట్టు చూస్తూ ఉంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నట్టుంది. అయినా దేని గురించి మనకెందులే, పద వెళ్దాం పద అని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతలో ఆ చెట్టుపైకి నేరుగా ఒక కాకి ఎగురుకుంటూ వచ్చింది. ఆ కాకి ఆ చెట్టుపై వాలగానే ఒక్కసారిగా ఆ కాకి రక్తం కక్కుకొని నేలపై పడి చనిపోయింది. అలా ఎన్నో వందల కాకులు ఆ చెట్టుపై వాలుగా ఆ కాకులన్నీ రక్తం కక్కుకొని గిలగిలా కొట్టుకుంటూ అక్కడే చనిపోయాయి. ఇది చూస్తూ కొంతమంది ఆడవాళ్లు ఆ చెట్టు వద్దకు వచ్చి ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే ఏంటిది, ఈ చెట్టుపై వాళ్ళ ప్రతి కాకి చనిపోతుంది, పైగా రక్తం కక్కుకొని మరీ చనిపోతున్నాయి. ఈ చెట్టు నేను ఇంతకుముందుకు ఎప్పుడు చూడలేదు. అసలు ఈ చెట్టు ఏంటి నాకేం అర్థం కావటం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటారు అని ఆ ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఇంతకు మునుపు నడుచుకుంటూ వెళ్ళిన ఆ ఇద్దరు మగవాళ్ళు వచ్చి ఆ చెట్టు వద్ద నిల్చొని చూస్తూ భయపడుతూ ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగా, నేను చెప్పానా ఈ చెట్టు ఏదో భయంకరమైన చెట్టులా ఉందని? ఇదిగో ఇప్పుడు చూడు, ఈ కాకులన్నీ ఓ కొమ్మటిగా ఒక్కసారే ఇలా రక్తం కక్కుని ఎలా పడిపోయి ఉన్నాయో. నాకు అదే అనుమానంగా ఉంది. ఈ చెట్టు గురించి ఊళ్ళో ప్రజలందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా ఊరి పెద్దకి ఈ విషయం పూర్తిగా మనం తెలియజేయాలి.
అని ఆ గ్రామ ప్రజలందరూ అనుకొని నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చారు. ఊరి పెద్దని పిలిచి, అయ్యా ఊరి పెద్ద గారు, మన ఊరి చివరన ఖాళీ స్థలం ఉంది కదండి, ఆ ఖాళీ స్థలంలోనే ఏదో ఒక పెద్ద భయంకరమైన వృక్షం లాంటిది వెలిసిందేంటి. ఆ చెట్టు మేము ఎప్పుడూ చూడలేదు. అప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూస్తున్నా ఆ దారిలో ఎంత పెద్ద చెట్టు మాత్రం మేము ఎప్పుడూ చూడలేదు. ఆ చెట్టు మీద ఏ కాకి పురుగు పుట్ర ఏం వాళ్ళనా అక్కడికక్కడే రక్తం కక్కుని చచ్చిపోతున్నాయి అయ్యా. అయ్యా మీరు ఒక్కసారి వచ్చి ఆ చెట్టుని చూడండి అయ్యా అని ఆ గ్రామ ప్రజలు ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద, ఏంటే ఊరి చివరన ఒక పెద్ద చెట్టు వెలిసిందా? ఒరే మీరంతా చెబుతుంటే ఏదో కాకి కాండమ్మ కథల్లో ఉన్నారా? చెట్టు మీద వాళ్ళని ప్రతి కాకి చచ్చిపోతుందా ఏంటి? దానికేవో జబ్బు చచ్చిపోయి ఉంటాయి. అయినా ఎందుకులే, మీరు ఎంతమంది వచ్చి పిలుస్తున్నారు కదా, పదండి వెళ్దాం. వెళ్ళి చూసి ఆ చెట్టుది అసలు నిజంగా ఏముందో కనుక్కుందాం పదండి అని చెప్పి గ్రామ ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా నడుచుకుంటూ నేరుగా ఊరి చివరన ఉన్న ఆ భయంకరమైన చెట్టు వద్దకు వచ్చారు. ఆ చెట్టును చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద మాత్రం ఇలా అంటూ ఉన్నాడు, ఓరే ఇది చింత చెట్టురా బావో, ఈ చింత చెట్టును చూసి మీరు అందరూ ఇంతలా భయపడుతున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ కాకిలకేదో ఏదో అంటు వ్యాధి వచ్చి ఉంటది, అందుకనే ఒకటి పడిపోయి చచ్చిపోయాయి అంతే తప్ప ఈ చెట్టుకి అంత సినిమా లేదు. మీరు భయపడలే అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చెట్టు దయ్యం చెట్టు భూతం చెట్టు ఏం కాదురా బాబు, ఇదే చింత చెట్టు. సరే మీ అందరికీ భయం పోయేలాగా ఈ రోజు రాత్రికి ఇక్కడ నా మనిషిని పడుకోబెడతాను. వాడికి ఏమీ జరగలేదు అనుకో, ఈ చెట్టు మంచిదనే అర్థం. లేదు వాడికి ఏమైనా భయం వేసి ఏదైనా అనిపిస్తే మాత్రం అప్పుడు ఆలోచిద్దాం మనం ఏం చేయాలన్నది. ఏటే అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరితో చెప్పాడు. ఊరి పెద్ద మాటలు విన్న గ్రామ ప్రజలందరూ సరైన చెప్పి నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఊరి పెద్ద నేరుగా ఇంటికి వచ్చి తన అనుచరుడితో జరిగిన విషయమంతా చెప్పి ఈ రోజు రాత్రికి ఆ చెట్టు వద్దకు వెళ్ళి కాపలా కాయమన్నాడు. అనుకున్న విధంగానే ఊరి పెద్ద ఒక మనిషిని ఆ చెట్టు వద్దకి కాపలాగా పంపించాడు. ఇంతలో ఈ మాంత్రుడి యొక్క శిష్యుడు నేరుగా ఆ గృహలోనికి వెళ్ళి ఆ యొక్క గురువు మృతదేహం ముందు నిలుచుని ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా గురువు గారు, మీరు చెప్పిన విధంగానే మీ శక్తి ప్రవేశపెట్టిన ఆ యొక్క కలశాన్ని నేరుగా ఒక ఊరి చివరన పాతి పెట్టాను. ఆ యొక్క కలశంపై ఒక చిన్న చెట్టును కూడా నాటి వచ్చాను. ఇక మీ శక్తి అక్కడే పొందుపరచబడి ఉంటుంది. ఇక మీ యొక్క ఎన్ని సంవత్సరాలు తిరిగి వచ్చినా మీ శక్తి అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. అంతవరకు నేను వికృతరూపంలో మారిపోయి ఆ శక్తికి చుట్టూ కాపలాగా మారుతాను అని చెప్పి ఆ వ్యక్తి ఒక భయంకరమైన రూపంలో మారిపోయాడు. ఆ రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇంతలో ఆ యొక్క రూపంతో ఈ గురువు యొక్క ఆత్మ ఇలా మాట్లాడుతూ ఉంది, బలా శిష్య బలా, నీ తెలివి అమోఘం. నా శక్తిని కాపలాగా ఉంటూ నా శక్తిని కూడా నువ్వు పొందగలుగుతూ ఉంటావు. ఎవరైనా ఆ చెట్టు వద్ద నిలుచని భస్మీకరణ మంత్రం కానీ భౌత విచక్ష మంత్రం కానీ చదివినా నా శక్తి అక్కడే పూర్తిగా వినాశనమైపోతుంది. కావున ఎటువంటి మాంత్రికుడైనా ఎవరు వచ్చినా సరే ఆ మంత్రం చదివేలోపు వాళ్ళపై విరుచుకుపడి వాళ్ళని అంతం చేయి. ఇది నా ఆజ్ఞ, శిరసా వహించు శిష్య అని ఈ యొక్క గురువు గారి ఆత్మ ఆ శిష్యుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ భయంకరమైన రూపం సరేని చెప్పి ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. మునుపటి భాగంలో ఊరి పెద్ద చెప్పిన విధంగానే తన మనిషిని ఒకరిని ఆ చెట్టు వద్ద కాపలాగా పెట్టి ఉంచాడు. సరిగ్గా అదే రోజు రాత్రి సమయాన్న ఈ యొక్క మాంత్రికుడు శిష్యుడు తన గృహలోనికి వెళ్ళి మాంత్రికుడు పడిపోయి ఉన్న ఆ దేహం ముందు నిలుచొని తను ఒక వికృత రూపంలో మారి ఆ చెట్టు దగ్గర తన శక్తికి కాపలాగా మారుతానని చెప్పి ఆ గృహలోంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. చెప్పిన విధంగానే ఆ అదృశ్య రూపం నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ ఊరి చివరన ఉన్న ఆ చెట్టు వద్దకు ప్రత్యక్షమైంది.
ఈ యొక్క కాపలాగా ఉన్న ఆ వ్యక్తిని చూసి తను ఇలా అనుకుంటూ ఉంది, అరే వీడెవడో మొట్టమొదటిగా ఈ చెట్టుకు బలవబోతున్నాడనమాట. వీడి చావు ఊరి ప్రజల అందరికీ భయాన్ని కలిగించేలా చేస్తాను అని చెప్పి ఆ భయంకరమైన పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తి ముందుకు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ వ్యక్తి అడిలిపోయి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, అయ్య బాబాయ్, దెయ్యం దెయ్యం పిశాచి, ఎవరైనా నన్ను కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ ఆ అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది, ఏంటిరా నువ్వు ఈ చెట్టుకి కాపలాగా ఉంటావా? ఊరు ప్రజలందరినీ కాపాడేస్తావా? నేటి నుంచి మీ ఊరిలో ఈ చెట్టు వద్ద ఎవరు వచ్చినా సరే వారు ఖచ్చితంగా మరణిస్తారు అని చెప్పి ఆ భయంకరమైన పిశాచి ఆ వ్యక్తిని ఒక శిల్పరూపంలో మార్చేసింది. అంతేకాదు ఆ యొక్క వ్యక్తి యొక్క గుండెను తీసి ఆ చెట్టుకు వేలాడదీసింది. ఆ పిశాచి ఆ చెట్టులోనే ఒక్కసారిగా ఐక్యమైపోయింది. ఇంతలో ఒక్కసారిగా తెల్లారింది. ఊర్లో ప్రజలు కొంతమంది అటుగా వచ్చి చూసేసరికి ఆ చెట్టు వద్ద కాపలాగా ఉన్న వ్యక్తి యొక్క శిల్పం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు చెట్టుకు వేలాడుతూ ఉన్న తన గుండెను కూడా చూసి ఎంతో భయపడ్డారు. వాళ్ళందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి నేరుగా ఈ ఊరి చివరన ఉన్న ఈ చెట్టు వద్దకు తీసుకొని వచ్చారు. ఊరి పెద్ద ఆ విగ్రహాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే వీడు నా మనిషే, నిన్న వీడిని ఇక్కడ కాపలాగా పెట్టి ఉంచాను, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే వీడు శిల్పంలా మారిపోయి ఉన్నాడు. అయితే మీరు చెప్పిందంతా నిజమే అన్నమాట. ఈ చెట్టు ఒక భయంకరమైన ప్రేతాత్మ చెట్టులా ఉంది. ఇందుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. అంతకు మునిపే ఇక్కడికి ఏదైనా మాంత్రికుడు తీసుకొని వచ్చి ఈ చెట్టు చుట్టూ రక్షణ బల్యం వేయించాలి. నేను చెప్పేంత వరకు ఎవరు ఇటువైపు రావద్దు. ఊర్లో ప్రజలందరికీ దండోరా వేయించి చెప్పండి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని ఊరి పెద్ద గ్రామ ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, నేను మీకు ముందే చెప్పాను, ఈ సెట్ నేను ఎప్పుడు ఊరి చివరిన చూడలేదు, రాత్రే వచ్చిందని. కానీ నా మాట మీరెవ్వరూ వినలేదు. పాపం చూడండి, రంగయ్య గారు ఎలా శిల్పంలా మారిపోయాడో. అయ్యా పాపం ఈ రంగయ్య గారిని కూడా కాపాడండి అయ్యా. ఈ చెట్టుని మనం అందరం కలిసి నరికేద్దాం. అప్పుడు కానీ మన ఊరికి పెట్టిన ఈ దరిద్రం వదలదు. ఏమంటారయ్యా అని ఒక వ్యక్తి చెబుతూ ఉండగా ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే సీను, నువ్వు చెప్పేది నిజమే. కాకపోతే ఈ చెట్టును మాత్రం మనం ఎవ్వరం ఏమీ చేయలేము. ఈ చెట్టును తాకడం కూడా ప్రమాదకరమే. ఎక్కువసేపు ఇక్కడ ఉండడం కూడా మనకి మంచిది కాదు. ఈ రంగయ్యను కూడా మనం కాపాడుకోగలుగుతాం. ఎవరూ అధైర్యపడకండి. ఇప్పుడే నేను బయలుదేరి వెళ్ళి మాంత్రికుని తీసుకొని వస్తాను. తరువాత అసలు ఏం జరిగిందో, ఇక్కడ ఏ పిశాచి ఉందో కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. నేను చెప్పేంత వరకు ఎవరు ఇటువైపు రాకండి, వెళ్ళండి అని చెప్పి ఊరు పెద్ద తన ప్రజలందరినీ పంపించేశాడు. ఊరు పెద్ద మాత్రం ఎడ్ల బండిపై అడవి మార్గం గుండా ప్రయాణించి ఊరి పక్క ఊరు ఉన్న ఒక మాంత్రుడి వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికుడితో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఊరి చివరన రాత్రి అనుకోకుండా ఒక పెద్ద వృక్షం వచ్చి ప్రత్యక్షమైందయ్యా. ఆ వృక్షం మా వాళ్ళందరూ చూసి చాలా భయపడ్డారు. కానీ నేను వాళ్ళు మతిమరుపు చూసి ఉంటారని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. అందుకని అనుమానం వచ్చి నిన్న రాత్రి మా వాడిని ఒకరిని అక్కడ కాపలాగా పెట్టి ఉంచాను. ఉదయం లేచి చూసేసరికి వాళ్ళు అక్కడ శిల్పంలా మారిపోయి ఉన్నారు. ఇది అంతా చూస్తుంటే మాకేదో అనుమానంగా ఉందయ్యా. ఊళ్ళోనికి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టు నాకు అనిపిస్తుంది. ఒక్కసారి మీరు వచ్చి మా ఊరికి ఏదైనా రక్షణ వలయం చేస్తే ఖచ్చితంగా మా ఊరి ప్రజలందరూ క్షేమంగా ఉంటారయ్యా. దయచేసి మాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికుడిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు చిన్న అంటూ ఉన్నాడు, సరే, మీరు చెప్పిందంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదేదో పిశాచి ప్రేతాత్మలాగే ఉంది.
ఏం చేయాలి అన్నది కూడా నేను ఇక్కడి నుంచి చెప్పలేను. నేను మీ ఊరు మధ్యకు వచ్చి ఆ చెట్టును ఒక్కసారి పరీక్షిస్తే తప్ప నేను ఏమీ చెప్పలేను. నేను రేపే సరిగ్గా సాయంత్రం 7 గంటల సమయానికి మీ ఊర్లోనికి ప్రవేశిస్తాను. అప్పుడు మనమందరం కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ జరిగిందేంటో పూర్తిగా తెలుసుకుందాం. వెళ్ళు నాయనా, తప్పకుండా వస్తాను అని చెప్పి ఆ మాంత్రికుడు ఊరి పెద్దని అక్కడి నుంచి పంపించేశాడు. అనుకున్న విధంగానే ఆ మాంత్రికుడు మరుసటి రోజు సాయంత్రం ఆ చెట్టు వద్దకు వచ్చి నుంచుని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ చెట్టుకి రక్షణగా ఉన్న ఆ పిశాచి ఆ మాంత్రికుడి ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. మాంత్రికుని చూసి ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, అరే మాంత్రికుడు వచ్చాడు. ఏంటిరా, నువ్వు మమ్మల్ని బంధించడానికే వచ్చావా? ఒరేయ్, తిన్నగా నీ పని చూసుకొని వెళ్ళు, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. ఇక్కడ ఒకడి శిల్పంతో పాటు నీ శిల్పం కూడా మారి సజీవంగా మారిపోతావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ పిశాచి గట్టిగా చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరు నువ్వు పిశాచి? అమాయకులైన ఈ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పైగా పిశాచాలు తిరిగే చోటు కూడా కాదు ఇది. ఊరిని అంతర్భాగం. ఈ చెట్టు ఎందుకు ఆవహించావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్తావా లేకపోతే నిన్ను బంధించి తీసుకువెళ్ళమంటావా అని ఈ మాంత్రుడు గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి, ఏంటి నువ్వు నన్ను బంధించి తీసుకుని వెళ్తావా? ఇప్పుడే నిన్ను శిల్పంలా మార్చి నా ప్రతిభను చావుచుకుంటాను. ఓం క్రీం శక్తి రూపిణి, ఓం క్రీం మాయాశిల్పిని అని మంత్రాలు చదవగా ఈ మాంత్రికుడు కూడా అక్కడికక్కడే శిల్పంలా మారిపోయాడు. అది అంతా చూస్తూ ఈ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, మాంత్రికుడంట మంత్రాలంట. ఇప్పుడు చూడు, పొలుకో పలుకో లేకుండా రాయి వలే మారిపోయాడు. నాపైనే మంత్రదండం లేపుతావా? ఇక నీ జన్మంతా ఇలా శిల్పంలానే మారిపోయి ఉంటావా? అత్యంత ప్రాణాంత శక్తి కలిగిన మా గురువు శక్తి సంకుటనం జరిగిన ఈ చోటు ఎవరిని అడుగు పెట్టించే ప్రసక్తి లేదు అని చెప్పి ఆ పిశాచి ఆ వృక్షంలోనికి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఊరి పెద్ద తన ఇంటి వద్ద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కొంతమంది ఊరి పెద్ద వద్దకు వచ్చి, అరే అయ్యా, ఎందుకయ్యా అంత గాబరా పడుతూ ఉన్నారు? ఏం జరిగింది? అరే ఏమీ లేదురా, నిన్న పక్క ఊర్లో మాంత్రుడి వద్దకు వెళ్ళాను. అతను ఈరోజు సాయంత్రం 7 గంటలకు వస్తానని చెప్పారు. కానీ సమయం చూస్తే 8 దాటింది. కానీ అతను ఇంకా రావడం కనబడలేదు. ఏం జరిగిందో ఏంటో అని నాకు ఏమీ అర్థం కావటం లేదు. పోనీ ఒక్కసారి మనం అందరం కలిసి ఆ చెట్టు వద్దకు వెళ్ళి చూస్తే? అవునయ్యా, అవును, మీరు చెప్పేది నిజమే. ఒకవేళ మాంత్రికుడు నేరుగా ఆ చెట్టు వద్దకే వచ్చి ఏదైనా పూజ చేస్తున్నాడో ఏమో, మనకి తెలియదు కదా. వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ఈ ఊరి పెద్దతో పాటు ప్రజలందరూ కూడా నడుచుకుంటూ నేరుగా ఆ భయంకరమైన చెట్టు వద్దకు వచ్చారు. ఇంతలో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చెట్టు కింద మాంత్రికుడు కూడా శిల్పంలా మారిపోయి ఉండడం చూసి ఊరి పెద్ద ఒక్కసారిగా హడిలిపోయాడు. అరే మాంత్రికుడురా, మాంత్రికుడు! నేను నిన్న వెళ్ళేసి మాట్లాడింది ఇతనితోనే. ఇతను కూడా శిల్పంలా మారిపోయాడంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో ప్రమాదకరమైన పిశాచి ఉన్నట్టుంది. ఇప్పుడు మనం ఏం చేసేది? మనకి సహాయం చేస్తున్న ఈ మాంత్రుడు కూడా శిల్పంలా మారిపోయాడు. ఇప్పుడు మనకి సహాయం చేసేది ఎవర్రా? నాకు ఏంటో అర్థం కావటం లేదు అని ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలందరితో చెబుతూ వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా భయపడుతూ ఉన్నారు. ఇది అంతా పిశాచి నేత నుంచి చూస్తూ ఉంది.
మునుపటి భాగంలో ఈ ఊరి పెద్దకు సహాయం చేస్తానని చెప్పి వచ్చిన ఆ మాంత్రికుడు కూడా సరిగ్గా ఊరడి మధ్య వద్దకు వచ్చేసరికి ఆ భయంకరమైన మాయా చెట్టు వద్ద శిల్పంలా మారిపోయాడు. ఈ మాంత్రికుడు వస్తాడని చూస్తూ ఊరి పెద్ద చూస్తూ ఉండగా ఇంతలో ఊరిలో కొంతమంది ఊరి పెద్ద వద్దకు వచ్చి వాళ్ళందరూ నేరుగా ఊరి చివరి వద్దకు వెళ్లారు. అక్కడ శిల్పంలా మారిపోయున్న ఈ మాంత్రికుని కూడా చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద కూడా చాలా భయపడుతూ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే, నేను సహాయం కోరి వెళ్ళిన మాంత్రికుడు ఇతను కూడా శిల్పంలా మార్చేసిందంటే మన ఊరికి ఏదో భయంకరమైన పిశాచి ప్రవేశించింది. ఊళ్ళో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతను మహాశక్తివంతమైన మాంత్రికుడని విన్నాను, కానీ ఇతడు కూడా ఇప్పుడు ఇలా శిల్పంలా మారిపోయాడంటే ఏదో భయంకరమైన పిశాచి మన ఊరిని ఆవహించిందిరా, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద ఊరి ప్రజలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరిలో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అరే అయ్యా, మరి ఇప్పుడు ఎలా? మన ఊరిని కాపాడుకోవడం ఎలా? ఈ ఊరి చివరన వెలిసిన ఈ భయంకరమైన చెట్టుని ఇక్కడి నుంచి తొలగించడం ఎలా? చెప్పండి అయ్యా, చెప్పండి అని ఈ యొక్క ఊరి ప్రజలందరూ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వాళ్ళకి ఒక మాయాస్వరం వినిపించింది. ఎవరిని తీసుకొని వచ్చినా సరే ఈ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఎంత గొప్ప మంత్రగాడైనా శిల్పంలా మారిపోవలసిందే. నా శక్తి ముందు భూత ప్రేత ప్రణవ శక్తులు అన్నీ నా ముందు దాసోహం అనవలసిందే. పిచ్చి ప్రయత్నాలు మాని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరికీ మరణం తప్పదు అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే ఈ ఊర్లో ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా హడిలిపోయి ఊరిగా ఊళ్ళోకి ప్రవేశించారు. ఊరి పెద్ద ఇంటి ముందు ఊరి ప్రజలందరూ చాలా భయంతో నించొని ఉన్నారు. ఊరి పెద్దకి కూడా ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఊర్లో ఒకడు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, నాకు ఒక ఆలోచన వచ్చింది. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఊరి చివరన ఉన్న ఒక భయంకరమైన కొండకి అభిముఖంగా ఎంతో దూరాన మంత్రాలవ్వ అనే ఒక వ్యక్తి ఉందంట. ఆమె చాలా శక్తివంతురాలంట. ఆమెను కనుక మనం మన ఊరికి తీసుకుని రాగలిగితే ఖచ్చితంగా ఆ పిశాచిని బంధిస్తదయ్యా. నా మాట వినండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అయ్యా అని ఆ ఊరిలో ఒక వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అవునా, సరే రంగయ్య, తప్పకుండా నువ్వు చెప్పింది మంచి ఆలోచనే. నేను చాలాసార్లు విన్నాను ఈ మంత్రాల గురించి, కానీ ఎప్పుడూ ఆమెను చూడలేదు. సరే, అయితే మనం ప్రవరమవుతాం. ఊళ్ళో కొంతమంది కాపలాగా పెట్టి మనతో పాటు ఒక ఇద్దరిని తీసుకొని వెళ్దాం. ఆ మంత్రాలను కలిసి మనతో పాటు నేరుగా తీసుకొని వద్దాం. అంతవరకు ఊళ్ళో ప్రజలెవ్వరూ ఆ ఊరి చివరి వైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడగా ఉండండి అని ఊరి పెద్దలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్దలందరూ సరైన చెప్పారు. ఆ రోజు నుంచి గ్రామ ప్రజలు ఎవరూ ఊరు బయట తిరగలేదు. కనీసం ఇంటిలోంచి బయటికి కూడా రాకుండా చాలా నిర్మానుషంగా ఉంది ఆ గ్రామం అంతా. ఊరి పెద్ద అనుకున్న విధంగానే తనతో పాటు కొంతమంది అనుచరులను తీసుకొని అడవి మార్గం గుండా గుర్రపు బండిపై వెళ్తూ ఉన్నాడు. ఇటు చూసిన దట్టమైన అరణ్యం, ఏవో భయంకరమైన అరుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా చాలా ధైర్యంగా ఊరి పెద్దతో పాటు తనతో వచ్చిన అనుచరులు కూడా ఆ గుర్రపు బండిపై స్వారీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన కొండ కనిపించింది. ఆ కొండ వైపు చూపించి ఊర్లో కొంతమంది ఊరి పెద్దతో జిలాడుతూ ఉన్నారు. అయ్యా, అదిగోనయ్యా, అదే మంత్రాలవ ఉండే కొండ. ఖచ్చితంగా మంత్రాలవ ఆ కొండలోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంత్రాలవ్వ తపస్సు చేస్తూ ఎన్నో శక్తులు కూడా సాధించుంటుందయ్యా. అయ్యా, ఒక్కసారి వెళ్దాం పదండి అని చెప్పి ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా నడుచుకుంటూ నేరుగా ఆ గృహలోనికి వెళ్తూ ఉన్నారు.
కొద్ది సమయానికి నేరుగా వాళ్ళందరూ మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలవ్వని చూసి ఊరు పెద్ద చాలా సంతోషపడి ఇలా అంటూ ఉన్నాడు. అవ్వ, మంత్రాలవ్వ, వందనాలు. అవ్వ, మేము చాలా దూరం నుంచి మీ సహాయం కోసం వచ్చామయ్యా. అవ్వ, మా ఊర్లో భయంకరమైన చెట్టు ఒకటి వెలిసింది. ఆ చెట్టు వద్దకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని శిల్పంలా మార్చేస్తుందవ్వా. అలాగని ఒక మంత్రగాన్ని కూడా తీసుకుని వెళ్ళాను. అతడు కూడా ఉదయం వెళ్ళి చూసేసరికి వాడు శిల్పంలా మారిపోయి ఉన్నాడవ్వా. ఇంతటికి కారణమైన ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ పిశాచిని బంధించాలంటే నీ ఒక్క తరమే అవుతుంది. మా ఊర్లో ప్రజలందరినీ కాపాడవ్వా. అవ్వా, దయచేసి మాకు సహాయం చేసి పెట్టు అని ఊరి పెద్ద మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ, తప్పకుండా నాయనా, తప్పకుండా నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. అసలు మీ గ్రామంలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవడానికి నాకు ఒకరోజు సమయం కావాలి. ఇప్పుడే నా శిష్యుడైన కపాలికాని ప్రవేశపెడతాను. ఈ కపాలిక ఎక్కడ ఉన్నావో నా ముందు ప్రత్యక్షమవ్వు అని ఈ మంత్రాలవ్వ పిలవగా కొండల నడి మధ్యలోంచి ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ కపాలికుడు. అతను చూడడానికి చాలా వింతగా ఉన్నాడు. అతను నేరుగా ఎగురుకుంటూ మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యి, మాతా మంత్రాలవ్వ, చెప్పండి, ఏ కార్యం సాధించడానికి పిలిచారు? ఆదేశం ఇవ్వండి మంత్రాలవ్వ అని ఆ యొక్క కపాలికుడు మంత్రాలవ్వని అడగగా, మంత్రాలవ్వ, శిష్య కపాలిక, వీరి గ్రామంలో ఒక భయంకరమైన పిశాచి వచ్చి తిష్ట వేసి కూర్చుందంట. అంతేకాదు, అటుగా వెళ్ళిన గ్రామ ప్రజలందరినీ శిల్పంగా మారుస్తూ ఉందంట. మంత్రగాలిని, మాయగాలిని కూడా శిల్పంలా మార్చి దాన్ని రాక్షస ఆనందాన్ని పొందుతుందంట. అసలు ఆ పిశాచి యొక్క అసలు సంగతి ఏంటో పూర్తిగా కనుక్కునేలా తరువాత దాన్ని ఎలా బంధించాలో నేను నిర్ణయిస్తాను. వెళ్ళు వెళ్ళు శిష్య అని ఈ యొక్క మంత్రాలవ్వ తన శిష్యుడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ శిష్యుడు సరైన చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, ఊరి పెద్ద గారు, ఇక మీరు బయలుదేరి వెళ్ళవచ్చు. నా శిష్యుడు ఆ పిశాచి యొక్క పూర్తి వివరాలను కనుక్కొని నాకు చెప్పిన తర్వాత ఆ పిశాచిని ఏ విధంగా బంధించాలో నిర్ణయించుకొని ఏ ఊళ్ళోకి అడుగు పెడతాను. అంతవరకు గ్రామ ప్రజలు ఎవరు ఊరు దాటి బయటికి వెళ్ళవద్దు. అలా అని ఊళ్ళో కొత్త వాళ్ళు ఎవరిని ప్రవేశించవద్దు. 2 రోజుల పాటు గ్రామంలో అందరూ తమ తమ ఇళ్లలోనే ఉండండి. నేను చెప్పేంత వరకు ఎవరూ బయటికి రావద్దు. ఇక మీరు బయలుదేరండి అని మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్దను సరైన చెప్పి అక్కడి నుంచి తిరిగి మరలా నేరుగా తమ ఊరికి వచ్చేశాడు ఈ ఊరి పెద్దతో పాటు ప్రజలు కూడా. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ కపాలికుడు నేరుగా ఆకాశ వీధులు ఎగురుకుంటూ ఆ ఊరు చివరిలో ఉన్న ఆ మాయా చెట్టు వద్దకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ చెట్టు ముందు నుంచుని చూస్తూ ఉండగా ఆ కపాలికి ఒక భయంకరమైన చెట్టు వేళ్లు వచ్చి ఆ యొక్క కపాలికుని అక్కడే బందీగా మార్చేశాయి. తన చేతులను కాళ్ళను ఈ యొక్క చెట్టు తొరలు వేలు నుంచి వచ్చి భయంకరంగా బందీగా మార్చేశాయి. అది అంతా చూస్తూ ఈ చెట్టులో ఉన్న ఆ మాయా రూపం బయటకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి, మంత్రగాడు బందీగా మారాడంటే వీడెవడో వింత మనిషి వచ్చాడు. ఎవడెవరా నువ్వు? నా శక్తి గురించి తెలిసినా కూడా నేరుగా నా ముందుకే వచ్చి నిల్చున్నావు. నీకు మరణం తప్పదు. అందరిలాగా శిల్పంలా మార్చడం కన్నా నిన్ను ముక్కలు ముక్కలుగా మార్చి చంపేస్తా అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ పిశాచి. ఆ పిశాచిని చూస్తూ ఈ యొక్క కపాలికుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓరి పిశాచి, నీ కపట మాయా బుద్ధి నా వద్ద కాదు. నేను బందీగా మారింది నీ శక్తి వల్ల కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాత్రమే. జై మంత్రాలవ్వ, జై మంత్రాలవ్వ అని మంత్రాలు చదవగా ఎక్కడి నుంచో ఒక మాయా ఖడ్గం రెక్కల సహాయంతో గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ కపాలికాకి చేతులకి బందీగా మార్చబడిన ఆ చెట్టు వేలను అక్కడికక్కడే ఒక్కసారిగా తెగనరికింది. ఆ తెగిపడిన రక్తపు
చెట్టు నుంచి వేలు నుంచి మారుతూ ధరలా మారిపోయింది. ఆ వేళ్ళు ఒక్కసారిగా అక్కడికక్కడే మాయమైపోయాయి. అది చూస్తూ ఈ కపాలికుడు ఆ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, Crow, Pop. ఏమి మాయా పిశాచి, ఏమైనది నీ శక్తి? చూసావుగా మా మంత్రాల శక్తి, మంత్రాల పద ఉచ్చారణే చాలు ఇలాంటి పిశాచాలని దూరంగా తరిమి కొడతాయి ఈ గ్రామం నుంచి. అసలు నువ్వు ఇంతకి ఎవరు? నువ్వు ఏ కార్యం మీద ఈ ఊర్లో ప్రజలని ఇలా శిల్పాలా మారుస్తున్నావు? చెప్పు, లేకపోతే నీకు మరణం తథ్యం అని ఈ యొక్క కపాలికుడు ఆ పిశాచితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి కోపావేశంతో రగిలిపోయి ఈ యొక్క కపాలికాపైకి మాయా సర్పాన్ని ఒక్కసారిగా తన మంత్రశక్తితో విడిపించింది. ఆ సర్పం గాల్లో ఎగురుకుంటూ ఈ కపాలికాపై దాడి చేస్తూ ప్రయత్నించగా ఈ యొక్క కపాలికుడు ఇక కోపావేశంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న మంత్రకంఠంతో ఆ సర్పాన్ని అక్కడికక్కడే బూడిదలా మార్చేశాడు. అంతేకాదు, ఎదురుగా ఉన్న ఆ మాయా పిశాచిని కూడా తన మంత్రశక్తితో బంధించి నేలపై ఉంచి తన గుండెలపై ఈ యొక్క కపాలికుడి కాలు పెట్టి గట్టిగా తొక్కుతూ, ఇప్పుడు చెప్పు పిశాచి, ఈ కపాలికాడికి ముందు నీ పిల్ల మంత్రాలు పనిచెయ్యవరు చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఈ గ్రామ ప్రజలందరినీ శిల్పాలా మారుస్తూ ఉన్నావు? నాకు ఇప్పుడు తెలియాలి, లేకపోతే నీకు మరణం తథ్యం అని ఈ కపాలికుడు గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మాయా పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, నన్ను చంపినా సరే తిరిగి మళ్ళా నేను ఉద్భవిస్తాను. నా రక్తం నేలపై పడిన మరుక్షణమే నా ఒక్కొక్క రక్తపు పొట్టులోంచి ఒక్కొక్క రూపం ప్రత్యక్షమవుతుంది. నేను అనుకున్నంత సాధారణమైన కాదు. పిశాచి ప్రణవ శక్తులను తన వశం చేసుకోగలిగిన మహా అచండ మంత్రగాడు శిష్యుని. ఆ అచండ శిష్యు గురువు కార్యం పైన నేను ఇక్కడ కాపలాగా ఉన్నాను. నువ్వు నన్ను ఏం చేసినా ఇక్కడి నుంచి నన్ను కదపలేవు, నన్ను బంధించి తీసుకుని వెళ్ళలేవు అని గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉంది ఆ పిశాచి. అది ఎంత వింటూ కపాలికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, ఈ పిశాచి నిజంగానే చాలా శక్తివంతమైన పిశాచిలా ఉంది. అచ్చురుడు మాట కూడా నేను చాలాసార్లు విన్నాను. ఎన్నో వందల సంవత్సరాలుగా మాయా భూత ప్రేత పిశాచి శక్తులను తన వశం చేసుకుంటూ తిరిగి మళ్ళా జన్మించగలిగిన సాధ్యం వరం పొందిన మహా మంత్రగాడు. ఆ మంత్రగాడు శిష్యుడైన వీడిని చంపడం అసాధ్యమే. వీడిని ఏదో ఒక విధంగా బంధించినా సరే మంత్రాల వద్దకు తీసుకుని వెళ్ళాలి, లేదా మంత్రాల వనవితని రమ్మని చెప్పాలి. అని ఈ కపాలికుడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ కపాలికుడు ఆ యొక్క భయంకరమైన పిశాచిని తన మంత్రశక్తితో బంధించి ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ నేరుగా మంత్రాలయం వద్దకు తీసుకొని వచ్చాడు. మంత్రాలయం ముందు ఆ పిశాచిని పెట్టి ఈ యొక్క కపాలికుడు ఇలా అంటూ ఉన్నాడు, మాత మంత్రాలవ్వ, ఆ ఊరి గ్రామం పొలిమేర చివరన ఒక భయంకరమైన మంత్రాల చింతకాయల చెట్టు అని ఒక భయంకరమైన చెట్టుని ఆవిర్భావం చేసి ఆ చెట్టుపై ఈ పిశాచి మాయా రూపంలో ఉంటూ వచ్చిన మానవులని శిల్పంలా మారుస్తుంది. ఈ పిశాచే మాత ఆ ఊరి ప్రజలందరినీ ఎంతగానో ఇబ్బంది పడుతున్న భయంకరమైన పిశాచి అని ఈ యొక్క కపాలికుడు ఆ యొక్క మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆ పిశాచి ముందుకు వచ్చి తన వైపు చూస్తూ ఇలా అంటూ, కపాలిక, నువ్వు అనుకున్నట్టు వీడు పిశాచి కాదు, వీడు మానవ రూపమే. అచంట ప్రచండ భయంకర శక్తులు కలిగిన అచూరుడు యొక్క శిష్యుడి వీడు. వీడి రూపాన్ని నీకు ఇప్పుడే చూపిస్తాను చూడు. ఓం క్రీం మాయాశక్తిని, ఓం క్రీం మంత్రరూపిణి అని మంత్రాలు చదివి తనపై నీళ్లు చల్లేసరికి ఒక్కసారిగా
వాడి రూపం ప్రేతాత్మ నుంచి మానవ రూపంలో మారిపోయింది. చూసి ఈ కపాలికుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ యొక్క మానవ రూపంలో మారిన ఆ యొక్క భయంకరమైన మాంత్రిక శిష్యుడు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు, పిచ్చి మంత్రగాళ్ళారా, ఒరే కపాలిక, నీ శక్తి ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ముసలదైన మంత్రాలవేనయం కదరా, నా రూపం గురించి తెలుసుకొని నన్ను నా రూపంలోకి మార్చగలిగింది. కానీ నన్ను కొంచెం మరుక్షణమే నేను మళ్ళీ కొన్ని వందల రూపాయలు ఆవిర్భవిస్తాను. నా శక్తి ముందు మీ శక్తి తునాతునకులైపోతుంది. ఒసే మంత్రాలవ్వ, నీ వల్ల కాదు, నన్ను విడిచిపెట్టు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ యొక్క శిష్యుడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒరే బిల్లు, నీ అతిగ ప్రసంగం ఆపు. ఇప్పుడు నువ్వు మా బందిఖానాలో ఉన్నావు. సమస్త భూత ప్రేత శక్తులని అదుపు చేయగలిగిన ఈ మంత్రాలవ్వ గృహలో బందీగా ఉన్నావు. ఈ ప్రాణాలు ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాయి. నీవు తిరిగి మరలా ప్రాణాలతో బతకాలన్నా, నీ మంత్రశక్తి నీతో ఉండాలన్నా నేను చెప్పినట్టు వినాలి. అసలు ఎక్కడికి వెళ్ళాడు మీ గురువు? వాడు ఎక్కడ దాక్కున్నాడు? నాకు వాడు తక్షణమే కావాలి. చెప్పు, ఎక్కడ ఉన్నాడు వాడు అని మంత్రాలవ్వ ఆ శిష్యుని గట్టిగా అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ యొక్క శిష్యుడు, నన్ను పట్టుకోవడమే మీ తరం కాలేకపోయింది, అటువంటిది మా గురువైన ఆ అచురుడు శక్తి కలగలరా? ఇప్పుడు అతను అజేయుడు. తను ఎక్కడ దాగి ఉన్నాడో కనిపెట్టే ఒక్క విషయం కూడా మీరు తెలుసుకోలేరు అని ఆ మాంత్రికుడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ కోపావేశంతో రగిలిపోయి తనపైకి అగ్నిని వెదజల్లింది. ఆ శిష్యుడు యొక్క శరీరం సగం కాలిపోతూ మంటల్లో కాలిపోతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ కపాలికుడు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. మంత్రాలవ్వ మాత్రం వాటిపై అగ్నిని మాత్రం అలా వెదజల్లుతూనే ఉంది. మునుపటి భాగంలో ఈ మంత్రాలవ్వ ఆ మాంత్రుడి యొక్క శిష్యుణ్ణి తన మంత్రశక్తితో తన దేహ భాగాన్ని అంతా అగ్నిజ్వాలలతో మండిస్తూ ఉండగా ఆ శిష్యుడు ఒక్కసారిగా ఇక మంత్రాలవ్వ శక్తి ముందు ఓడిపోయి మంత్రాలవ్వకి ఆ మాంత్రుడి గురించి ఉన్న రహస్యాన్ని పూర్తిగా చెబుతూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, నన్ను రక్షించు, దయచేసి నన్ను విడిచిపెట్టు. ఆ మాంత్రికుడు ఎక్కడ దాగి ఉన్నాడో వాడి యొక్క జీవిత రహస్యం ఏమిటో నేను పూర్తిగా వివరిస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు మంత్రాలవ్వ అని ఆ యొక్క శిష్యుడు ఈ మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ, చూసావుగా, ఈ మంత్రాలవ్వ శక్తి ముందు ఎటువంటి భూత ప్రేత పిశాచాల శక్తి అయినా సరే నేలకు వదగాల్సిందే. అహం మంత్రశక్తి రూపిణి అని మంత్రం చెప్పగా ఆ ఎదురుగా ఉన్న ఆ శిష్యుడిపై ఉన్న మంటలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. వెంటనే ఆ శిష్యుడు మంత్రాలవ్వతో చూసి ఇలా అంటూ ఉన్నాడు, ధన్యవాదాలు మంత్రాలవ్వ, ధన్యవాదాలు. అవ్వ, ఇప్పుడు మా గురువు గారు చనిపోయారు. అతని శరీరం ఆ భయంకరమైన బేతాల గృహలో దాగి ఉంది. వాడి శరీరాన్ని ఈ ఊరి చివరన ఉన్న బేతాల గంగలో 3 సార్లు తరిపి ఆ శరీర భాగాన్ని తలకిందలుగా వేలాడదీసి శిరస్సు భాగం నరికి ఆ శిరస్సుని ఆ యొక్క గృహలో ఉన్న కపాలికా విగ్రహానికి పెట్టి 3 సార్లు రక్తాభిషేకం చేస్తే చాలు, వాడు ఇక ఎన్నటికీ జన్మించడు. వాడి శక్తి మొత్తం ఒక కొండలో సంక్షిప్తం చేసి ఆ ఊరు చివరన ఉన్న ఆ యొక్క చింత చెట్టు కిందన పెట్టి వచ్చాను. ఇదే మంత్రాలవ్వ, ఇంతకు మించి మరొక రహస్యం ఏమీ లేదు. త్వరగా వెళ్ళండి, ఆ గుహలో ఉన్న దారిని మీకు చూపిస్తాను. వాడి శరీరం కూడా అక్కడే నేను భద్రపరిచి ఉంచాను. ఆ శరీరాన్ని నేను చెప్పిన విధంగా చేస్తే ఇక వాడికి జననమే లేకుండా పోతుంది. త్వరగా మంత్రాలవ్వ, త్వరగా. రేపు అమావాస్య, ఏ ఒక్క నిమిషం మనం ఆలస్యం చేసినా తిరిగి మరలా వాడు ప్రాణం పోసుకుంటాడు. ఇక వాడి శక్తి ముందు ఏ శక్తి కూడా వాడిని జయించలేదు మంత్రాలవ్వ అని ఆ యొక్క
మంత్రగాడు శిష్యుడు మంత్రాలవతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ, సరే నీ మాటపై నమ్మకం ఉంచి వెళ్తున్నా. ఏ ఒక్క మాట అబద్ధమని తేలినా లేదా అసత్యమని రుజువైనా నేను మరుక్షణమే నేను నా శక్తితో పూర్తిగా దహనం చేస్తాను. పొట్టి పిశాచాలారా, మీరు ఈ యొక్క వ్యక్తితో వెళ్ళి వాడి శరీరం ఎక్కడ ఉందో కనిపెట్టండి. మరుక్షణమే నాకు ఆ ఆచూకను తెలియజేయండి. తక్షణమే అక్కడికి వచ్చి వాడి శరీర భాగాన్ని నా మంత్రంతో శరీరం నుంచి శిరస్సును వేరు చేసి వాడి యొక్క కపాల మోక్షానికి అన్నాగం పొందుతాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మంత్రాలవ పొట్టుదయలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయలు సరైన చెప్పి ఆ యొక్క శిశువుతో పాటు ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్ళారు. కొద్ది సమయానికి అనుకున్న విధంగానే ఆ శిష్యుడు చెప్పిన ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించాడు. ఆ మొక్క మాంత్రుడి యొక్క శరీర భాగం చూసి ఈ పొట్టుదయలు రెండు, అరే దొంగు, ఇదిగోరా ఆ మంత్రగాడి యొక్క శరీరం. ఇది చూడు, కపట బుద్ధి కలిగిన వాడు. వీడి శరీరం చూడు, సన్నపోతులా ఎలా ఉందో. వీడిని ఎలాగైనా సరే మంత్రాలకు అప్పచెప్పాలి. వీడు తిరిగి మళ్ళా దయించకుండా జన్మలో జన్మనాకకుండా దీన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలి. ఒరే శిష్య, నువ్వు బతికిపోయావురా, లేకపోతే మంత్రాల చేతిలో నువ్వు బూడిదలా మారిపోయి ఉండేవాడు. ఓ మంత్రాలవ్వ దర్శని, ఓ మంత్రాలవ్వ దర్శని అని ఈ పొట్టుదయలు చెప్పగా మంత్రాలవ్వ నేరుగా ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమైంది. మంత్రాలవ్వ ఆ యొక్క మాంత్రుడి శిరస్సుని ఒక్కసారిగా చూసి ఇలా అంటూ ఉంది, ఓ విచండాక్షుడా, వీడికి ఇది రెండవ జననం. మరొక్క జన్మం వస్తే ఇక మీరు ఈ భూప్రపంచాన్ని మొత్తాన్ని శాసించగల శక్తిని పొందుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగడానికి వీలులేదు. వీడిని తక్షణమే ఈ ఊరికి దూరంగా భయంకరమైన అడవి మార్గంలో రాక్షస మానవులు జన్మించే ప్రదేశములకు తీసుకుని వెళ్ళాలి. త్వరగా త్వరగా పదండి అని చెప్పి ఆకాశ మార్గంలో ఆ మాతృ యొక్క శరీర భాగాన్ని పట్టుకొని నేరుగా ఒక భయంకరమైన మనుషులు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. వారు అందరూ ఈ యొక్క మంత్రాలను చూసి అందరూ చాలా సంతోషపడ్డారు. మంత్రాలవ్వ వాళ్ళతో ఇలా అంటూ ఉంది, నర మనుషుల్లారా, మీతో నేను ఒక సహాయం కోరడానికి వచ్చాను. ఈ యొక్క శరీరం ఒక భయంకరమైన మాంత్రికుడు. వీడు లోక వినాశనాన్ని పొందే భయంకరమైన దుష్ట మానవుడు. వీడిని ఈ యొక్క అడవి మధ్యలోనే బలి ఇచ్చి వీడి శరీరాన్ని కపాల మోక్షం పొందేలా చేయాలి. అందుకు మాకు సహకరించండి అని మంత్రాలవ్వ వాళ్ళతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ నర మనుషులు ఇలా అంటూ ఉన్నారు, అవ్వ మంత్రాలవ్వ, మేము ఏం కార్యం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా ఊళ్ళో ప్రజలు, మా గ్రామం అంతా ఇలా సుభక్షంగా ఉందంటే దానికి కారణం మీరే. ఖచ్చితంగా మంత్రాలవ్వ, ఇక్కడే వీడిని భూస్థాపితం చేద్దాం అని వాళ్ళందరూ మంత్రాలవ్వతో చెప్పారు. అనుకున్న విధంగానే మంత్రాలవ్వ వాడి శరీరాన్ని తలకిందలుగా వేలాడదీసింది. మంత్రాలవ్వ మంత్రం చదువుతూ ఒక్కసారిగా తన చేతిలోనికి ఒక పెద్ద ఖడ్గం ప్రత్యక్షమైంది. ఆ ఖడ్గం సహాయంతో ఆ మాంత్రుడి యొక్క శిరస్సును ఒక్కసారిగా మొండం నుంచి వేరు చేసి పడింది. ఆ శిరస్సు తెగిపడి కిందన పడింది. తెగిపడిన ఆ మాంత్రుడి యొక్క శిరస్సును తీసుకొని మంత్రాలవ్వ నేరుగా ఒక్కసారిగా ఆ బేతాల గుహలోనికి ప్రవేశించింది. ఆ మాంత్రుడి యొక్క శిరస్సును తీసుకొని వచ్చి ఆ భయంకరమైన మహంకోటిక విగ్రహం ముందు ఆ మాంత్రుడి శిరస్సును పెట్టి మంత్రజపం చేస్తూ తన చేతిలోంచి రక్తార్చన 3 సార్లు చేసింది. అంతేకాదు, తన శిష్యుడు చెప్పిన విధంగానే తన భయంకరమైన మంత్రశక్తితో ఒక అగ్నిజ్వలాన్ని ఆ శిరస్సుపై ప్రవేశపెట్టేసరికి ఆ శిరస్సు ఒక్కసారిగా అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. అంతేకాదు, ఆ యొక్క మాంత్రికుడి ఆత్మ కూడా మంత్రాల ముందుకు ప్రత్యక్షమయ్యి నేరుగా మంత్రాలవలోనికి లీనమైపోయింది. అది ఎంతా చూస్తూ మంత్రాలవ్వ చాలా సంతోషించింది. తన మనసులో మంత్రాలవ్వ ఇలా అనుకుంటూ ఉంది, మిత్రమా విచండక్ష, నీ యొక్క భూత ప్రణవశక్తులను నాలో అర్చం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంతకాలం నీవు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. చివరికి నువ్వు నాలోనే ఐక్యమయ్యావు. ఇక
ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఎవరికి ఎటువంటి హాని చేయకుండా స్వేచ్ఛగా ఈ ఆత్మని పరలోకానికి పంపిస్తాను అని మంత్రాలవ చెప్పింది. ఇదిలా ఉండగా మంత్రాలవ శిష్యుడైన ఆ యొక్క అచూరుడు నేరుగా ఊరు చివరన ఉన్న ఆ యొక్క భయంకరమైన మాయాచింత చెట్టుపై తన శక్తితో అగ్నాస్త్రాన్ని ప్రవేశపెట్టి ఆ చెట్టుని అక్కడికక్కడి బూడిదలా మార్చేశాడు. అంతేకాదు ఆ చెట్టు కింద దాచి ఉన్న ఆ భయంకరమైన మాంత్రిక శక్తులన్నీ కూడా నేరుగా తీసుకొని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇది ఎంత గ్రామ ప్రజలందరికీ మంత్రాలవ తెలియజేసింది. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.